రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో పట్టి చంద్రబాబు నాయుడు గారి జూబిలీకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్నా, మట్టి తీసుకున్నా, సిలికా తీసుకున్నా, లాటరైట్ తీసుకున్నా, గ్రనైట్ తీసుకున్నా, లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడా అమ్మే పరిస్థితి తీసుకున్నా, ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. మరోవైపు చూస్తే ఆయనకు విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్న. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ అవే గోబెల్స్ ప్రచారాలు. చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతోక వంకరే. అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు, వాస్తవాలు ఇవి, ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబెల్స్ ప్రచారాలు, అవే అబద్ధాలు రిపీటెడ్గా. కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు. దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వు ఇటు చేయండి, అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకనే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర అని. చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్గా అంతే. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా 9.74 లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు. బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు నిజాలేంటో తెలుస్తాయని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతుంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ నెంబర్ 6 ఈ బుక్లో ఉంటుంది. వాల్యూమ్ నెంబర్ 6 బుక్లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసినారు, కనపడదు. ఇది ఎప్పుడు జరగదు మామూలుగా. నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు ప్రజెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీ తొలి బడ్జెట్, అప్పటికి ఇంకా ఇంత తెలివితేటలు ముదర్రా. ఈయన ప్రజెంట్ చేసిన 2024-25 బడ్జెట్ డాక్యుమెంట్స్లోనే క్లియర్గా అప్పు ఎంత ఉంది అని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి రాసినాడు. పోనీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు 23-24 లెక్కల్లో కనిపిస్తుంది. వాళ్ళు 23-24 లెక్కలు మరుసటి సంవత్సరం ఇస్తారు. 23-24కు సంబంధించిన లెక్కలు 24-25లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. లెక్కలు, ఆడిటెడ్ లెక్కలు. ఆ లెక్కలు చూసినా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 24-25 మొట్టమొదటి సంవత్సరం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా కనిపిస్తుంది. కల్తీ జరిగింది, అందులో రసాయనాల ముద్ద ఉంది, చాలా క్లియర్గా తేటతెల్లమైంది. 250 కోట్లు స్కామ్ జరిగింది. దాని గురించి మాట్లాడంటే లోకేష్ గారు ఎందుకు ఎక్కడికి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి? గవర్నమెంట్ సొమ్ము,
ఆయన నిన్ననే చాలా క్లియర్గా అనకూడదు కానీ గట్టిగా దవడ మీద కొట్టినట్టుగా నిన్న సమాధానం చెప్పే ట్వీట్లో. ఆయన ఫ్లైట్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆయన మ్యాచ్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆదివారం పూట ఆయన మ్యాచ్ చూసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ బిల్ గేట్స్ లాంటి ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడికి మళ్ళీ ఎగైన్ ఆయన వచ్చే టైం కల్లా ఆయన దిగి ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకొని ఎగైన్ ఆర్టీజీఎస్కి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న ఇన్నోవేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగైన్ ఆయనతో పాటు ఉండి తర్వాత ఆయన ఢిల్లీ ప్రయాణంకి వెళ్ళారంటే ఒకసారి ఆలోచించు. నీకన్నా చిన్నోడు ఈరోజు యువ నాయకుడిగా అంత పేరు తెచ్చుకుంటా ఉంటే నువ్వు వీలైతే చూసి నేర్చుకో. దేనికి నీకు ఆ జలస్? తిరిగి అతని మీద బురద చల్లుతావు. నీకులాగా గవర్నమెంట్ ఇప్పుడు కల్తీ మద్యం అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి రోజువారీ టార్గెట్లు పెట్టి కల్తీ సొమ్ము, కల్తీ మద్యం, అదేవిధంగా శాండ్కి వీటికి డైలీ పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి డబ్బులు తీసుకోలే ఎప్పుడు కూడా నీకులా. ఈ రోజుకి ఆయన వాడుతున్న వాహనం కూడా ఆయన సొంత వాహనం, ఆయన సొంత డీజిల్. తెలుసా నీకు ఆ విషయం? ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా వాడుతున్నవి ఆయన సొంత వాహనాలు. అది తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? ఆయన గురించి ఏదో ఆయన మ్యాచ్ ఇంకొకటి అన్నాడు, నేను వెళ్ళి చూడాలా, ఇంట్లో ఉండి నాకులా చూడలేడా అంట. నువ్వంటే జనాలంటే నిన్ను ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని చూడాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తావు. ఆయన జనాలు గెలిపించుకున్నారు. ఆయన సరదాగా బయటికి వెళ్తారు ఆదివారం పూట. ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి. అటువంటి క్రీడా స్ఫూర్తి ఉంది కాబట్టే ఈరోజు ఉమెన్ క్రికెటర్స్ ప్రపంచ స్థాయిలో వరల్డ్ కప్ సాధిస్తే వాళ్ళని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఈరోజు ఎప్పుడూ లేని విధంగా వాళ్ళని సత్కరించుకున్నాం. 2 కోట్లు డబ్బులు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి, ఆ అమ్మాయికి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి, గ్రూప్ 1 జాబ్ ఇచ్చి, శ్రీచరణ్కి నేనే వెళ్ళాను అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి. 3 మంత్రులు వెళ్ళిన రిసీవ్ చేసుకోవడానికి అమ్మాయిని. అంటే ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి ఆయన సొంత డబ్బులు తీసుకొని ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్తే నీకేంటి నొప్పి? అంటే నీకు ఆ అవకాశం రావట్లేదనా? రాదు. ఇందాకే మా పయ్యవల కేశవ్ గారు ఒక మంచి స్లోగన్ ఇచ్చారు. నిజంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తిరిగి అధికారంలోకి వస్తావన్న ఆలోచన కూడా వద్దు అని. అది క్లియర్ అది. కాబట్టి ఒకటే కోరుకుంటున్నా, ఈ కల్తీ లడ్డు ఏదైతే ఉందో, అంటే ఒక రసాయనాల ముద్ద తిరుపతి లడ్డు ఏదైతే నువ్వు నీ హయాంలో తయారు చేసావో దాని మీద చర్చించడానికి, ఇదిగో ఇప్పుడు నువ్వు చూపించిన వాటి మీద క్లియర్గా నేను చెప్పా, వీటి మీద చర్చించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. మేమేదో అసెంబ్లీలో కౌన్సిల్లో మేమేదో అడ్డుకుంటున్నాం అని మాట్లాడుతున్నామేమో. ఆధారాలు లేక మీ వాళ్ళకి మాట్లాడే అవకాశం, మీ చైర్మన్ అక్కడ కూర్చొని మేము అవకాశం ఇవ్వడం ఏంటండి? నిజంగా బుర్ర ఉండాలి. మీ చైర్మనే కదా అక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇందాకే మాట చెప్పాను, అంటే తప్పు చేసేసి పక్కన వాళ్ళ మీద నెట్టేయడం. అంటే నేను ఒక మాట అన్నా, తనకంటుకున్న బురదని 10 మందికి అంటించాలని కొన్ని జంతువులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే యాస్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు కల్తీ లడ్డు ఏదైతే ఉందో, వ్యవహారం ఏదైతే ఉందో చర్చించడానికి మేము రెడీ. కౌన్సిల్లోని రమ్మనండి, ఏదైనా మేము మాట్లాడతాం. ఆయనకి ఇంగ్లీష్ తెలియదేమోనండి, తెలుగు ట్రాన్స్లేట్ చేసి పంపించమంటే పంపిస్తా. ఆ తెలుగైనా చదవడం వచ్చేమో చూడమనండి ఒకసారి, అదైతే చూస్తాను ఒకసారి. నిజమే, ఈరోజు ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది. మేము అదే ఈరోజు మేము కూడా కోరుకుంటున్నాం. ఢిల్లీ హైకోర్టు కూడా ఈరోజు చాలా క్లియర్గా హెరిటేజ్ మీద అసత్య ఆరోపణలు చేస్తారు, అవన్నీ కూడా తక్షణమే తొలగించాలని చెప్పి ఆదేశం ఇచ్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా అయిపోయిందంటేనండి, సోషల్ మీడియాలో వ్యూవర్స్ కోసం కొన్ని థంబ్నెయిల్స్ పెడతారు. ఎలాంటి థంబ్నెయిల్స్ అంటే, ఇతని వ్యవహారం మీరు ఎప్పుడైనా చూసారా, ఇతను అంత దిగజారిపోయాడో చూసారా, ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. తీరా లోపల చూస్తే ఏం ఉండదు అందులో. యాస్టీస్ జగన్మోహన్ రెడ్డి అనమాట. వ్యూవర్షిప్ గురించి, అటెన్షన్ గురించి నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఆ ఆధారాలు ఈ ఆధారాలు అంటాడు, కానీ ఏ ఆధారాలు కూడా ఉండవు. అందుకే ఈరోజు ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలు తక్షణమే తొలగించాలని కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వటం అన్నది న్యాయం గెలుస్తుందని ఒక రకంగా మేము నమ్ముతున్నాం. ఒకటేంటంటే, ఇందులో 2 యాంగిల్స్ మనం చూడాలండి. ఒకటి, కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయాలి అన్నది ఒకటి.
ప్రజల తాలూకా దృష్టిని హెరిటేజ్ ఏదో తప్పు చేసిందని చూపించడానికి చేసే ప్రయత్నం, హెరిటేజ్ని మార్కెట్లో ఏదో అంటే ఇక్కడ ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయని చూపించడానికి చేసే ప్రయత్నం. చాలా క్లియర్గా క్లారిటీగా హెరిటేజ్ సంస్థ గురించి అందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి క్లియర్గా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి, ఇప్పుడు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా హెరిటేజ్ కంపెనీని నడిపిస్తున్న వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ మీద పడే తప్పుడు ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళు చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. వాళ్ళు క్లీన్ చిట్తో ఉన్నారు. మీకు అది చెయ్యకపోతే అది సాక్షి పేపర్ కానే కాదు కదా. తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చెయ్యకపోతే అది సాక్షి పేపర్ కానే కాదు. సో సాక్షి పేపర్ అన్నది వాళ్ళ తాలూకా పాంప్లెట్. అది కూడా ఏం పాంప్లెట్ అంటే, సాక్షి పేపర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవడో ఒక అనామకుడు కూర్చుంటాడు, ఏ రిపోర్ట్ పడితే ఆ రిపోర్ట్ రాస్తాడు. ఆ రిపోర్ట్ ఏదో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ లాగా మా కౌన్సిల్ మెంబర్స్ ఏమో తీసుకొచ్చి కౌన్సిల్లో చూపిస్తారు. అంటే నేనేమంటానంటే, వాళ్ళు రాసిన రాతలని కూడా వాళ్ళు వచ్చి అదే నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నాలు. నేనైతే ఎవరు కూడా సాక్షి పేపర్ని న్యూస్ పేపర్ అని మాత్రం అనుకోరు. యాక్చువల్గా మ్యాక్సిమం బ్రిటానియా దగ్గర నుంచినండి చాలా కంపెనీలకి సరఫరా చేసే పరిస్థితి ఉంది. హిందాపూర్ కంపెనీ మెయిన్ ఏంటంటే కొన్ని బిస్కెట్ కంపెనీస్కి కూడా అది కూడా సరఫరా చేసే పరిస్థితి ఉంది. చాలా కంపెనీస్కి సరఫరా చేస్తున్నారు వాళ్ళు. 1-2 కాదు, చాలా బిస్కెట్ కంపెనీస్కి, చాక్లెట్ కంపెనీస్కి, చాలా వాటికి సరఫరా చేస్తున్నారు. అదే అడుగుతున్నా నేనేంటంటే, సిట్ రిపోర్ట్ ఒకసారి చదవమనండి. అది ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో ఎవరో ఒకరు ట్రాన్స్లేట్ చేస్తారు. కనీసం అది పెట్టి ChatGPTలో తెలుగు ట్రాన్స్లేట్ అని కొడితే వస్తుంది. అది కూడా తెలియదు ఆయనకి. తెలుగైనా చదవడం వచ్చు కదా, తెలుగులో చదవమనండి. కాకపోతే ఎవరో ఒకరు చదివించుకోమనండి. చాలా క్లియర్గా ఉంది అందులో కల్తీ జరిగింది, 250 కోట్లు స్కామ్ జరిగింది అన్నది కూడా చాలా క్లియర్గా ఉంది. దానికి సమాధానం చెప్పమంటే హెరిటేజ్ గురించి, హిందాపూర్ డైరీ గురించి ఎందుకంటే తీసుకొస్తాడు నాకు అర్థం కాదు. ముందు ఇది మాట్లాడమనండి, దీని సంగతి తేల్చమనండి. దీని సంగతి మేము వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పాం.